అలా ప్రార్థనలో నీవు చెల్లారిపోయి, ప్రార్థనలో చతికిలపడి, పూర్తిగా బలహీన పడితే అపవాది చేతిలో చిక్కిపోతావు. అపవాది నీ మీద దాడి చేశాడు అనుకో, అప్పుడు నీవు నిలబడలేవు. ఆ సమయంలో నీవు శోధింపబడితే పాపంలోకి వెళ్ళిపోతావు, నష్టాల పాలవుతావు. కనుక మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి శరీరం వెనకలాగుద్ది. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే ప్రార్థన అనేసరికి వారు సహకరించకపోవచ్చు. ప్రార్థన చేద్దామనే సమయానికి పిల్లల ద్వారా ఏవేవో శోధనలు, టెన్షన్స్ రావచ్చు. సో అవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రార్థనా సమయాన్ని చక్కగా మనం పాటించినప్పుడు మంచి ఫలితాలు దేవుడు మనకిస్తాడు. మంచి ఫలితాలు కావాలంటే మనం ప్రార్థనలో ఎప్పుడూ కూడా మనం